మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. లేట్ అవుతుంది బావా, టైం లేదు, వెళ్ళాలి పదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. అంటే అఘోరా! అఘోరా, ఎక్కడున్నారు మీరు? స్వామీజీ, మీరే మమ్మల్ని కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. హర హర మహాదేవ! అది శాంతి కాదురా, పగతో రగిలిపోతున్న స్వర్ణమంజరి. అదిగో! ఓ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతామనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు, ఇప్పుడెలా? సాంబయ్య, మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వు వచ్చి నా హృదయాన్ని శాంతింపచేశావు. తమరు రమ్మన్నాక రాక తప్పదుగా. కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వీడరు. రాణిగారికి మా కానుక. అబ్బా, ఎంత బాగుందో!
ఏదో చెప్పాలన్నారు. అమ్మా, సంకోచించకుండా చెప్పండి. నేనొక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశికులు? అమ్మా, తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా, మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. నీకు అన్యాయం సరిపోతుందమ్మా. భగపుత్రలాభం సదసంవత్సరం దీర్ఘమాయు. ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణమంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి, రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. పా. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకు నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి.
నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు. విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. ఆవాహయా స్వరూపం సందర్శనార్థం